ట్రాన్స్జెండర్ ఉమెన్ అంటే మన మహాభారతంలో శిఖండి పాత్రను వహించిన వాడు. అసలు ఆ పాత్రనే లేకపోతే మహాభారతమే ఒక పెద్ద మలుపుకి లోనయ్యేది కాదు. అసలు ఇతిహాసంలోనే రామాయణంలో కూడా మహాశక్తితో కూడిన ఒక శక్తివంతమైన ఒక వర్గం వాడికి. వీళ్ళు మనకెంతో ముఖ్యం, వీళ్ళ ఆశీర్వచనం మనకెంతో ముఖ్యం. అటువంటి వీళ్ళను ఈరోజు సమాజంలో వాళ్ళకు న్యాయం ధర్మం ఇవ్వకపోవడము చాలా దుస్థితి, అన్యాయం. నేను శ్రీమతి మాధవీలతను హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి భాజపా నాకు ఇచ్చిన అవకాశానికి నిలబడి పోటీ చేయడానికి నేను ఈరోజు వాగ్దానం చేస్తున్నాను. మా ఈ భారతదేశానికి సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ట్రాన్స్జెండర్ విమెన్ అంటే ఈ శిఖండి సంస్థకు సంబంధించిన వాళ్ళు, ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఆధార్ కార్డులు, స్పెసిఫిక్గా ఐడి కార్డ్స్, రేషన్ కార్డులు, బ్యాంక్ వీళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయించడము, ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఎన్నో ఆయోజనలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి అని ఎలిగెత్తి చెప్పడము, వీళ్ళకు ఇప్పించడము, స్వావలంబన్ భారత్లో వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడేటట్టు, వేరొకరి మీద ఆధారపడకుండా ఉండేటట్టు, స్కూళ్ళల్లో కూడా వీళ్ళ పిల్లలకు వీళ్లకు కూడా ఒక ప్రత్యేకమైన వాళ్ళకు కూడా ఒక అడ్మిషన్స్ దొరకాలి, వీళ్ళు ఉన్నతోన్నతమైన చదువులు చదవాలని వీళ్ళ కోసం నేను తప్పకుండా పోరాడి వీళ్ళకి ఇప్పిస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాను. అదే కాకుండా నల్సా కమిటీ నుంచి వచ్చిన ఏవైతే వీళ్ళకు ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయో, వీళ్ళ కోసం చెప్పబడిందో, ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా వీళ్ళందరి కోసం అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు నేను నిరంతరం పోరాడతాను అని నేను వాగ్దానం చేస్తున్నాను. మనమందరం ఎంత ముఖ్యమో దేశానికి వీళ్ళు అంతే ముఖ్యం. ఎటువంటి వ్యత్యాసమో న్యాయానికి ధర్మానికి లేదు.